టీటీడీకి వచ్చే ఆదాయం నుంచి సాయిబాబా గుళ్ళు కట్టడానికి గాని, డెవలప్ చేయడానికి గాని అవకాశం లేదు అని మంత్రి ఆరం గారు అన్నారు. 100% మన లేదు. పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల నుండి షిర్డీ సాయి ఆలయాల్లో హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరపబడవు. అందుకని సూపర్ సార్. అవి మా పరిధిలో లేవు. పాదాభివందనం విన్నారు మీకు. కదా, ఆగమ శాస్త్రం ప్రకారం కట్టిన గుళ్ళకు మాత్రమే టీటీడీ అది గొప్పతనం. ఆగమ ఈ శాస్త్రం విషయం అంటే పైన రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటేమో వేరే లెవెల్. సాయిబాబాని హిందువులే ఎక్కువగా పూజిస్తున్నారు కదా. మాకు And వదిలే. తెలుగు ముఖ్యంగా నేను కూడా ఇంతకుముందు అక్క, ఇంతకుముందు నేను కూడా అక్క. ఆఫీస్ లోనే 4 సాయిలు ఉన్నారు. సాయి కుమార్ అని, సాయి కృష్ణ అని, సాయి కిరణ్ అని. సో సాయిబాబా గుళ్ళకి హిందువులే ఎక్కువ పోతున్నప్పుడు, ఆయన ఎక్కువ హిందువులే పూజిస్తున్నప్పుడు అవునమ్మా. సాయిబాబా గుళ్ళకి కూడా ఈ పండుగ నేను కూడా తప్పేం తీసుకెళ్లి లేదు. నదిలో వేసేసా. అని ఒక మొన్న వాదన. దాకా విగ్రహం ఇక ఉంది రెండో నాది వాదన కూడా. విషయానికి వస్తే సాయిబాబా మొహమాటం గుళ్ళ లేకుండా డెవలప్మెంట్ తీసుకెళ్ళేసేసా. కోసం కావచ్చు, లేకపోతే కొత్త గుళ్ళ నిర్మాణం గురించి కావచ్చు, షిరిడిలో ఉన్న సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్